Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి ఈ జీడిఎస్ షెడ్యూల్ జూలై నోటిఫికేషన్ ఉంది కదా, సో దానికి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుందని దాని గురించి నేను కొంచెం ఎక్స్పెక్టేషన్ చేసి ప్రీవియస్ నోటిఫికేషన్కి కంపేర్ చేసి కట్ ఆఫ్ అనేది మీ ముందుకు ఈ వీడియోలో తెచ్చాను. సో ఈ వీడియోలో వచ్చేసి కట్ ఆఫ్ గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా లో స్టేట్ కట్ ఆఫ్ ఏది ఉందో దాని గురించి చెప్పాను. అదేవిధంగా ఏ స్టేట్కి ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉండే దాని గురించి డీటెయిల్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా కొంచెం వీడియో లెంత్ అయినా కూడా ఓపికతో చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా వీడియోని కానీ మీరు లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కానీ ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకు షేర్ చేయండి. సో చాలామంది రీసెంట్గా పెట్టిన వీడియోస్కి వచ్చేసి చాలామంది కామెంట్ చేశారు, సో బ్రదర్ నాకు ఇంత పర్సెంటేజ్ ఉంది, నేను ఏ స్టేట్కి అప్లై చేసుకోవాలి ఏంటి దాని గురించి. సో అన్ని కామెంట్స్ నేను చదివి సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తుందని చేసి కట్ ఆఫ్ గురించి కొంచెం లెంత్ అయినా కూడా ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో లెంత్ అయిందని మీరు స్కిప్ చేయకండి. సో వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి సో ఇక్కడ పైన చూసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ కట్ ఆఫ్ 2024. సో 2024లో కట్ ఆఫ్ వచ్చేసి ఈ విధంగా ఉండబోతుంది. సో నేను ఫస్ట్ వచ్చేసి అంటే ఏ కేటగిరీకి ఎంత పర్సంటేజ్ ఉంటే మీరు ఆ కట్ ఆఫ్కి రీచ్ అవుతారని చెప్తాను. అంటే అంత పర్సంటేజ్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తాను. సో మీకు కొంచెం హోప్స్ ఉంటుంది. సో దీని తర్వాత వచ్చేసి దీనిలోనే కంటిన్యూగా నెక్స్ట్ వచ్చేసి ఏ స్టేట్స్కి ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అది కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఇంత కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీ కేటగిరీకి మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఇది చెప్తాను చూడండి మీరు కూడా. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ జనరల్ అంటే యూఆర్ ఇప్పుడు ఇది యూఆర్ అనేది జనరల్ అంటారు. సో చాలామంది అడుగుతారు యూఆర్ అంటే ఏంటంటే, సో యూఆర్కి ఇక్కడ ఉన్న ఈ అన్ని కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు యూఆర్కి. సో దాన్ని యూఆర్ అంటారు. సో ఫస్ట్ యూఆర్లో కొన్ని రిజర్వేషన్ చూస్తారు. సో మిగతా కేటగిరీ వాళ్ళకు ఏ కేటగిరీ వాళ్ళకు వాళ్ళనే ఆ కేటగిరీ వాళ్ళనే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో వేరే కేటగిరీ వాళ్ళని దాంట్లో సెలెక్షన్ అయితే చేయరు. బట్ యూఆర్లో అయితే ఎవరైనా సెలెక్షన్ చేస్తారు. దాంట్లో వచ్చేసి మీకు హై పర్సెంటేజ్ ఉంటే వాళ్ళను ఫస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందు గురించి నేను ఆల్రెడీ మనం అప్లికేషన్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్లో చిన్న మిస్టేక్ చేయొద్దని ఒక వీడియో చేశాను. ఫస్ట్ వెళ్ళి మీరు ఆ వీడియో చూడండి. సో దాన్ని చూడగానే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో యూఆర్ అంటే ఏంటిది, మనం ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి దాని గురించి మ్యాక్సిమం మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు వెళ్తే సో యూఆర్కి వచ్చేసి సో జనరల్గా అప్లై చేయాలంటే మ్యాక్సిమం 94 ఉండాలి ఫ్రెండ్స్. సో 94 ఉంటే అంటే పక్క 94 ఉంటే వస్తుందా బ్రో అని చెప్పలేను. సో 94 ఉంటే మాత్రం మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కడ నుంచి 84 నుంచి 94 మధ్యలో ఉంటే మాత్రం మీరు యూఆర్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు కానీ ఈడబ్ల్యూఎస్ ఉంటే సో 83 నుంచి 90 మధ్యలో మీ పర్సంటేజ్ ఉంటే మాత్రం ఈడబ్ల్యూఎస్లో మీరు మాత్రం సెలెక్షన్ అవుతారు. లేదా ఓబీసీ వాళ్ళు ఉంటే మాత్రం ఓబీసీ వాళ్ళు 79 నుంచి 88. సో బ్రదర్ ఇంకా 88 ఉంది, నాకు 77 ఉంది, నేను సెలెక్షన్ కాలేదనంటే సో మ్యాక్సిమం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి ఒక 2-3% అటు ఇటు అవ్వచ్చు. సో కట్ ఆఫ్ గురించి అయితే ఎవరు ఎగ్జాక్ట్లీగా చెప్పలేరు. సో ఎవరైనా దాన్ని ఏం చేస్తారంటే ఎవరైనా అంచనా వేయగలరు. అంటే సో కట్ ఆఫ్ ఇంత ఉంటుందని చెప్పేసి తను ఒక అంచనా వేయగలిసి తను ఒక ప్రీవియస్ షెడ్యూల్ని ఒక నోటిఫికేషన్ కంపేర్ చేసేసి చెప్పగలరు తప్ప ఎవ్వరు కట్ ఆఫ్ అనేది చెప్పలేరు. ఎందుకంటే ఎంత అప్లికేషన్ వస్తుంది, ఏ కేటగిరీ ఎన్ని అప్లికేషన్ వస్తే దాని ప్రకారం అనేది కట్ ఆఫ్ ఉంటుంది. సో కట్ ఆఫ్ గురించి ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ ఎవరు చెప్పలేరు. సో ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్కి ఒక 1-3% అటు ఇటు అవ్వచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ చూస్తే ఎస్సీ వాళ్ళకి చూస్తే 79 నుంచి 87 మధ్యలో ఉంటే మాత్రం మీరు సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు మినిమం చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు మినిమం చూసుకోండి. మినిమంకి ఒక 2-3% తక్కువ కూడా మీరు సెలెక్షన్ అవుతారు, ఓకేనా. మీరు అంటే సెలెక్షన్ అవుతామో లేదని ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ అయితే ఎస్టీ చూస్తే ఎస్టీ వాళ్ళకు 78 నుంచి 84 మధ్యలో ఉంటే మాత్రం మీరు అనేది సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది చూసుకోవచ్చు పీడబ్ల్యూడి వచ్చేసి 68 నుంచి 77.6. సో ఇప్పుడు నేను చెప్పింది కట్ ఆఫ్ అయితే ఎగ్జాక్ట్లీ కాదు ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఎందుకంటే నేను చెప్పింది
ప్రీవియస్ వాటికి కంపేర్ చేసేసి చెప్పడం జరుగుతుంది అని ఎవ్వరు ఎగ్జాక్ట్గా చెప్పలేరు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. సో నేను చెప్పిన దానికి 1-3% అనేది అటు ఇటు అవ్వచ్చు. ఓకేనా. మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఎప్పుడైనా కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎప్పుడు ఉండవు, ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఎప్పుడు పెరిగే ఛాన్సెసే ఉంటాయి. సో మీరు అది అలా చూసుకోండి. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉండి అప్లికేషన్ ఎక్కువ వచ్చినా కట్ ఆఫ్ అంతే ఉండొచ్చేమో, కానీ వేకెన్సీస్ తక్కువ ఉండి అప్లికేషన్ ఎక్కువ వచ్చాయంటే మాత్రం కట్ ఆఫ్ అనేది ఎక్కువనే ఉంటుంది. మళ్ళీ ఇంకేంటంటే గత 7 months నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు, చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈసారి మాత్రం కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సెసే ఉంటాయి. సో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా అప్లై చేసుకోకుండా మీరు బార్డర్ 6.0 పాస్ అయినా కూడా అప్లికేషన్ అయితే చేయండి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మీకు స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ పైన కేటగిరీ అండ్ స్టేట్ వైజ్ పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ కట్ ఆఫ్ 2024 అని. సో ఇది వచ్చేసి కేటగిరీ అండ్ స్టేట్ వైజ్గా అనేది చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇందులో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దీన్ని చూసుకోండి మీరు. దీనికి ఒక 1%, 2% కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోండి. నేను లోకల్ లాంగ్వేజ్ హిందీ ఉన్న వాటికి చెప్తాను. అదేవిధంగా మనం సేఫ్గా ఉండి మనం అక్కడ వెళ్ళే సిచ్యువేషన్ ఉన్న స్టేట్స్కి మాత్రమే చెప్తాను. ఓకేనా. సో ఉత్తరప్రదేశ్కి అనేది, సో మనం ఉత్తరప్రదేశ్లో వెళ్ళవచ్చు, అక్కడ సేఫ్గానే ఉండవచ్చు మనం. సో ఇప్పుడు నేను అప్పుడు ఏం చెప్పాను, అక్కడ వచ్చేసి జస్ట్ అది మీ కేటగిరీకి అంత పర్సెంటేజ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను ఇంతకుముందు. సో ఇప్పుడు వచ్చేసి ఆ స్టేట్కి మీ కేటగిరీకి ఎంత, ఆ స్టేట్కి ఎంత ఉంటుందని దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు. అప్పుడు వచ్చి ఓవరాల్గా కేటగిరీ వైజ్ చెప్పాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దీనికి ఉత్తరప్రదేశ్కి అప్లై చేసుకోవాలంటే యూఆర్లో మీకు పక్క 97.33 అనేది ఉండాలి. ఒకవేళ ఎస్సీ వాళ్ళకు కూడా సేమ్ అంతే ఉంది. ఎస్టీ వాళ్ళకు కూడా కొంచెం కట్ ఆఫ్ అనేది పెరిగింది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు కట్ ఆఫ్ కూడా కొంచెం పెరిగింది. పాయింట్స్లో పెరుగుతుంది, చూసుకోవచ్చు మీరు. కట్ ఆఫ్ అనేది పాయింట్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ లిస్ట్కి ఇది మ్యాక్సిమం వీళ్ళు కట్ ఆఫ్ చెప్పేది వచ్చేసి, ఇప్పుడు నేను చెప్తున్న కట్ ఆఫ్ వచ్చేసి ఫస్ట్ లిస్ట్లోని కంపేర్ చేసుకుని మాత్రమే చెప్తారు. ఓకేనా. ఫస్ట్ లిస్ట్ లాస్ట్ లిస్ట్కి కంపేర్ చేసుకుని మాత్రమే చెప్తారు. సో ఒక లిస్ట్ ఇంకో లిస్ట్ రిలీజ్ అవుతూ ఉంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇంకా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 93, పీడబ్ల్యూడీ వచ్చేసి 92. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో జార్ఖండ్ చూసుకోవచ్చు మీరు 97, యూఆర్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకు 95, ఎస్టీ వాళ్ళకు 95, ఓబీసీ వాళ్ళకు 97, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 95, పీడబ్ల్యూడీ కూడా 91. సో ఒడిశాలో మనం అప్లై చేసుకోలేము. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్. సో చాలామంది తెలుగు వాళ్ళు వెళ్ళే స్టేట్ అంటే ఇదొకటి, అందులో ఇదొకటి అని చెప్పొచ్చు నేను. ఓకేనా. ఎందుకంటే మన తెలంగాణకి బార్డర్లో ఉంటుంది. సో అక్కడ మనం సేఫ్గా కూడా ఉండగలం. సో మనకు జర్నీ కూడా అంతే ఉండదు కాబట్టి చాలామంది వెళ్ళడానికి ఇక్కడ ట్రై చేస్తారు. సో యూఆర్లో వచ్చేసి మీకు 95% ఉంటే మాత్రం మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 91.5 అనేది కట్ ఆఫ్ నడుస్తుంది అక్కడ. ఎస్టీ వాళ్ళకు 90.25, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకు 95, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 93, పీడబ్ల్యూడీ వాళ్ళకు 87. సో ఇది చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. సో దీని కట్ ఆఫ్కి కొంచెం 1%, 2% అటు ఇటు అయినా చూసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ. సో తెలంగాణలో యూఆర్కి 95, ఎస్సీకి 93, ఎస్టీకి 95, ఓబీసీకి 95, ఈడబ్ల్యూఎస్కి 93, పీడబ్ల్యూడీకి 91. సో మ్యాక్సిమం ఫ్రెండ్స్ తెలంగాణలో వచ్చేసి మీరు తెలంగాణలో కానీ అప్లై చేయాలనుకుంటే మాత్రం, సో తెలంగాణలో మ్యాక్సిమం 95 ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. నేను చెప్తున్నాను ఎందుకంటే 95 ఉన్న వాళ్ళకు మాత్రమే ఫస్ట్ లిస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 1-2% కొంచెం తక్కువ ఉన్నా కూడా అప్లై చేయండి, ఏం కాదు. లాస్ట్ లిస్ట్ వరకు చూస్తా బ్రో అంటే మాత్రం అప్లై చేయండి. ఓకేనా. ఫస్ట్ లిస్ట్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. ఓకేనా. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ మీద బేస్ అయి ఉండి మీరు ఇచ్చే ప్రిఫరెన్స్, మీరు చూస్ చేసుకున్న డివిజన్ మీద బేస్ అయి ఉంటుంది. అది మనం వస్తే మాత్రం మన అదృష్టం అని చెప్పుకోవాలి. 95% ఉండి మీకు ఏజ్ కొంచెం తక్కువ ఉన్నా కూడా మీకు ఫస్ట్ లిస్ట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎస్సీ వాళ్ళకే కొంచెం 93 కూడా ఉంది, అది కూడా 95 ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ వెళ్తే మాత్రం, సో ఇక్కడ కొన్ని నెక్స్ట్ స్టేట్ చూసుకోవచ్చు. సో హిమాచల్ ప్రదేశ్కి అవసరం లేదు ఫ్రెండ్స్. సో బీహార్కి కూడా కొందరు వెళ్ళడానికి ట్రై చేస్తారు. బీహార్ కూడా కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి. సో యూఆర్కి అప్లై చేయాలంటే 97 ఉండాలి. ఒకవేళ ఎస్సీకి అప్లై చేయాలంటే 95 ఉండాలి. ఎస్టీ కూడా 95 ఉండాలి. ఓబీసీ మాత్రం 97 ఉండాలి. ఈడబ్ల్యూఎస్ 95 ఉండాలి. తర్వాత పీడబ్ల్యూడీ అనేది 86 ఉండాలి. చూసుకోండి. సో వెస్ట్ బెంగాల్ వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం మ్యాక్సిమం కొన్ని దగ్గర ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ కూడా ఉంటుంది అనుకుంటాను. మీరు ఫస్ట్ లోకల్ లాంగ్వేజ్ చూసుకోండి. ఓకేనా. సో ఈ స్టేట్కి వచ్చేసి కొంచెం ఎస్సీ వాళ్ళకు అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు కట్ ఆఫ్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. ఓకేనా. మీరు చూసుకోవచ్చు ఇక్కడ.
సో ఇంకా అస్సాంకి వెళ్ళలేము, కేరళ, గుజరాత్ వదిలేయండి, కర్ణాటక వదిలేయండి, తమిళనాడు. సో ఈ స్టేట్స్ అనేది, సో ఇప్పుడు ఇక్కడ కొన్ని స్టేట్ చూసుకోవచ్చు. ఇక్కడ నార్త్ ఈస్ట్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో చాలా తక్కువ పర్సెంటేజ్లో పాస్ అయిన వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది రీసెంట్గా అనేది చాలా కామెంట్ చేస్తున్నారు. సో బ్రో నాకు చాలా తక్కువ పాయింట్స్ వచ్చాయి, నేను ఇక్కడ అప్లై చేసుకోవాలి ఇక్కడ అని. సో నార్త్ ఈస్ట్లో మ్యాక్సిమం అన్ని దగ్గర ఇంగ్లీష్, హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్ నడుస్తుంది. కొన్ని దగ్గర మిజో అనే సంథింగ్ ఉన్నాయి. సో మీరు లోకల్ లాంగ్వేజ్ గురించి చూసుకోండి. సో యూఆర్కి మాత్రం 93 ఉంది, తర్వాత ఎస్సీకి 77, ఎస్టీకి 77, తర్వాత ఇది ఓబీసీకి కొంచెం కట్ ఆఫ్ అనేది పెరిగింది ఇక్కడ. సో ఎందుకంటే ఓబీసీ వాళ్ళు చాలామంది ఇక్కడ కాంపిటీషన్ ఉందేమో మరి. సో తర్వాత ఈడబ్ల్యూఎస్ కొంచెం తక్కువనే ఉంది, తర్వాత పీడబ్ల్యూడీ కూడా కొంచెం తక్కువ ఉంది. మాత్రం ఎస్సీ ఎస్టీకి మాత్రం ఇది మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా తక్కువ ఉన్న పర్సెంటేజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోండి ఇక్కడ. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే 60%, 65% వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ నార్త్ ఈస్ట్లో. ఓకేనా, నెక్స్ట్ రాజస్థాన్ చూస్తే రాజస్థాన్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో యూఆర్కి 95 ఉంది, తర్వాత ఎస్సీకి 93 ఉంది, ఎస్టీకి కూడా 93 ఉంది, తర్వాత ఓబీసీకి 95 ఉంది. తర్వాత ఇది యాజ్ యూజువల్గా అవి మీరు మీ కేటగిరీ ఉంటే చూసుకోండి అవి. సో ఇది వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఇది వచ్చేసి ఓబీసీ, సారీ అది పీడబ్ల్యూడీ. నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఇక్కడ కూడా చాలామంది రావడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఇది కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ మంచి ప్లేస్ అని చెప్తారు. సో జర్నీ కూడా అంతసేపు ఉండదు. సో యూఆర్కి మాత్రం 95 ఉంది, తర్వాత ఎస్సీకి 94 ఉంది, ఎస్టీకి వచ్చేసి 88% ఉంది. సో తర్వాత ఓబీసీకి 96 ఉంది, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 91, తర్వాత పీడబ్ల్యూడీకి 97. సో మధ్యప్రదేశ్లో ఫ్రెండ్స్ ఎస్టీకి అయితే స్పెషల్ డ్రైవ్లో నేను చెప్తున్నాను కదా 82, 81% కూడా వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక లిస్ట్ ఇంకో లిస్ట్ వస్తూ ఉంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ లిస్ట్లోనే ఇంత కట్ ఆఫ్కి వస్తుందని నేను చెప్పలేను. సో కట్ ఆఫ్ అనేది ఇంత ఉంటుందని చెప్తారు. సో ఎవరైనా కట్ ఆఫ్ అనేది అన్ని లిస్ట్ చూసుకొని కంపేర్ చేసుకొని మాత్రమే చెప్పగలరు ఫ్రెండ్స్. ఫస్ట్ లిస్ట్తోని సెకండ్ లిస్ట్ అలా చెప్పరు. సో ఫస్ట్ లిస్ట్లోనే కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత లిస్ట్ వన్ లిస్ట్ ఇంకో లిస్ట్ వస్తూ ఉంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అది చూసుకోండి మీరు. ఉత్తరాఖండ్లో కూడా మన దగ్గర అక్కడ హిందీ ఉంటుంది. సో ఉత్తరాఖండ్లో యూఆర్కి వచ్చేసి 95, ఎస్సీకి 90, ఎస్టీకి చూసుకోవచ్చు 94 ఉంది ఇక్కడ. సో మిగతా కేటగిరీ కూడా చూసుకోండి. ఇంకా కొంచెం యూజ్ అయ్యే స్టేట్స్ చెప్తాను మీకు నేను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూస్తే మాత్రం యూఆర్కి 95 అట, తర్వాత నెక్స్ట్ వచ్చి ఎస్సీకి 93, తర్వాత ఎస్టీకి 93, ఓబీసీకి 95, ఈడబ్ల్యూఎస్కి 93, పీడబ్ల్యూడీకి 91 ఉంది. సో కట్ ఆఫ్ అనేది ఇది వచ్చేసి మ్యాక్సిమం లిస్ట్ ఇంత అయితే ఎగ్జాక్ట్లీగా అయితే ఉంటుందని నేను చెప్పలేను ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఇంత పర్సెంటేజ్ ఉంటే మాత్రం మీకు లాస్ట్ లిస్ట్ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 100% అనేది నడుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో అయితే పర్సెంటేజ్ ఇంకా దీనికంటే కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా మీరు వెయిట్ చేయొచ్చు అక్కడ. ఓకేనా, సో నేను కన్ఫామ్గా అయితే చెప్పలేను. సో ఇంత కట్ ఆఫ్ ఉంటుందని నేను చెప్పలేను ఫ్రెండ్స్. సో దీనికి వచ్చేసి 1 to 3% కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, తగ్గే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఛాన్సెస్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అది చూసుకొని మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను చెప్పేది స్టేట్ వైజ్గా కట్ ఆఫ్ మాత్రమే. ఇది వచ్చేసి సో ఇంత పర్సెంటేజ్ ఉంటే ఆ స్టేట్కి అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. ఓకేనా, బట్ ఏ కేటగిరీ అనేది అంటే యూఆర్కి కేటగిరీకి దేనికి సంబంధం లేకుండా చెప్తున్నాను. సో మీరు ఏ కేటగిరీ అయినా ఉండండి. సో అలా చూసుకోండి ఒకసారి మీరు. సో ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫ్రెండ్స్, సో ఆంధ్రప్రదేశ్కి మాత్రం 92% ఎబోవ్ ఉంటేనే మాత్రం 95% ఎబోవ్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి ఆంధ్రలో. తప్ప మీరు ఆంధ్రప్రదేశ్లో అప్లై మాత్రం అస్సలు చేయకండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం బీహార్ చూసుకుంటే, సో బీహార్లో మాత్రం 75 నుంచి 77. సో మినిమం 75 ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోండి అక్కడ. ఓకేనా, ఉంటే మాత్రం అక్కడ అప్లై చేసుకోండి, వచ్చే ఛాన్సెస్ లాస్ట్ లిస్ట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్లో కూడా కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటేనే చూసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో నేను చెప్పేదానికి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటేనే మీరు ట్రై చేయండి. ఓకేనా, సో నేను వచ్చేసి మినిమం చెప్తున్నాను, ఎందుకంటే నేను కంపేర్ చేసేది మాత్రం లాస్ట్ లిస్ట్తోని ఫస్ట్ లిస్ట్తోని కంపేర్ చేస్తాను నేను. సో ఓకేనా, లిస్ట్ బై లిస్ట్ ఒకటి రిలీజ్ అవుతూ ఉంటే అప్పుడు కట్ ఆఫ్ తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో నేను చెప్పిన అని ఎగ్జాక్ట్లీ ఇంత ఉంటే మాత్రం అక్కడికి అప్లై చేయకండి. ఓకేనా, మీ కట్ ఆఫ్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో కొంచెం తక్కువ ఉన్న స్టేట్స్కి మీ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా ఒక 2-3 ఎక్కువ ఉన్న పర్సెంటేజ్కి అక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడు ఛత్తీస్గఢ్కి ఇక్కడ 78, 80 చూపెడుతున్నాను అనుకో, మీకు 85% ఉంటే ఇక్కడ అప్లై చేయండి. కానీ 60% ఉంటే ఇక్కడ వస్తుందేమో అని అలా చేసుకొని అప్లై చేయకండి, 75 ఉంది అలా అని. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ ఢిల్లీ చూస్తే మాత్రం ఢిల్లీ కూడా 84, ఢిల్లీలో కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఢిల్లీలో కూడా సో కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ చూసుకోండి మీరు 84 నుంచి 86 ఉంటే మాత్రం అప్లై చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో హర్యానాలో అప్లై చేయాలంటే 82% ఉంటే మాత్రం అప్లికేషన్ చేసుకోవచ్చు.
సో కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం పెరుగుతుంది ఈ స్టేట్లో కూడా. నేను చెప్తున్నాను కదా ఏ స్టేట్లో పెరుగుతుందని చెప్తున్నాను, అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో హిమాచల్ ప్రదేశ్ అంత దూరం వెళ్ళాలనుకుంటే మాత్రం కట్ ఆఫ్ చూసుకోండి 75 నుంచి 77 అని ఉంది. సో ఇంకా జార్ఖండ్లో చూసుకోండి ఫ్రెండ్స్ 75 నుంచి 77. సో దీనిలో కూడా ఈ స్టేట్లో కూడా కొంచెం కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో మధ్యప్రదేశ్ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ స్పెషల్ డ్రైవ్లో అట్లీస్ట్ వచ్చిన కట్ ఆఫ్ ఇది వచ్చేసి. సో మీరు మాత్రం లాస్ట్ లిస్ట్ వరకు వెయిట్ చేస్తా బ్రో అంటే మాత్రం ఇంత కట్ ఆఫ్ ఉంటే మాత్రం మధ్యప్రదేశ్లో అప్లై చేయండి, ఓకేనా. సో మధ్యప్రదేశ్లో వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా కట్ ఆఫ్ కూడా పెరిగేసారి మాత్రం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు చూసుకుని అప్లై చేయండి, ఓకేనా. సో ఇంకా వేకెన్సీస్ అయితే అఫీషియల్గా ఏం రాలేదు. సో వేకెన్సీస్ మాత్రం అంచనా చేస్తున్నారు. సో ఎంత 40,000 అని. సో ఏ స్టేట్లో ఎంత ఉంది, ఏ కేటగిరీ ఎంత ఉంది అనే దాని గురించి ఈ మంత్ 15కి అప్డేట్ వస్తుంది. సో మీరు ఆ 15కి మన ఛానల్ అనేది వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ చూసుకుంటే మాత్రం నార్త్ ఈస్ట్లో 78 నుంచి 80% ఉంటే మాత్రం అక్కడ అప్లై చేసుకోండి మీరు. మీకు లాస్ట్ లిస్ట్లో అయితే పక్కా వస్తుంది అక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చూసుకోవచ్చు. తెలంగాణ కంటే ముందు రాజస్థాన్ చూస్తున్నాం. రాజస్థాన్లో వచ్చేసి 80 to 82% ఉంది. సో దీంట్లో కూడా కొంచెం రాజస్థాన్లో కూడా కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇంకా నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి సో తెలంగాణలో కష్టం ఫ్రెండ్స్, ఈ కట్ ఆఫ్ అయితే కష్టం. సో తెలంగాణలో మ్యాక్సిమం మీకు వచ్చేసి 90% ఉంటే మాత్రం తెలంగాణలో మాత్రం అప్లై చేయండి, ఓకేనా. ఎందుకంటే ఈసారి మ్యాక్సిమం కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో దీనికి 1-3% అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే మాత్రం 80 to 82% అనేది ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో తెలంగాణలో మాత్రం నేను చెప్పినా కదా కొన్ని స్టేట్లు ఇక్కడ కట్ ఆఫ్ పెరిగిపోతుందని. సో అక్కడ మాత్రం మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అంతే కట్ ఆఫ్ ఉంది 80 to 82% అని. సో ఉత్తరాఖండ్లో కూడా చూసుకోవచ్చు 75 నుంచి 77 అని. సో ఉత్తరాఖండ్లో కూడా కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. సో వెస్ట్ బెంగాల్లో కూడా చూసుకోవచ్చు 78 నుంచి 88 అని. సో ఇక్కడ ఒక మ్యాక్సిమం అనేది ఇక్కడ కట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఎంత కట్ ఆఫ్ పెరగదు ఫ్రెండ్స్. సో వెస్ట్ బెంగాల్లో మ్యాక్సిమం దీనికి 1-3% కట్ ఆఫ్ అనేది అటు ఇటు ఉండొచ్చేమో. సో ఇది ఫ్రెండ్స్. సో నేను చెప్తున్నాను కదా, సో మనకు కట్ ఆఫ్ పెరిగే స్టేట్స్ అంటే సో ఒకటి ఫ్రెండ్స్, సో మధ్యప్రదేశ్లో కట్ ఆఫ్ పెరుగుతుంది. అదేవిధంగా టీజీ లేదా టీఎస్లో తెలంగాణలో కట్ ఆఫ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో కూడా కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఛత్తీస్గఢ్ ఇంకా ఢిల్లీ కూడా మ్యాక్సిమం, ఢిల్లీలో అంత ఏం పెరగదు కానీ 1-3% అవ్వచ్చు. తెలంగాణలో మ్యాక్సిమం అనేది కట్ ఆఫ్ హై అనే ఉంటుంది లాస్ట్ వరకు. సో ఇవి ఫ్రెండ్స్ స్టేట్ అయితే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇవి తెలంగాణకి అంటే తెలుగు స్టేట్స్కి దగ్గరలో ఉంటాయి కాబట్టి పెరుగుతుంది. సో ఏపీలో మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఏపీలో వచ్చేసి మ్యాక్సిమం 100% అయితే నడుస్తుంది, దానికి 1-3% అనేది అటు ఇటు అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్లో మాత్రం కట్ ఆఫ్ అనేది హై ఉంటుంది. తెలుగు 2 స్టేట్లో కట్ ఆఫ్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కట్ ఆఫ్ గురించి. సో నేను చెప్పింది ఇప్పుడు అంతా ఎగ్జాక్ట్లీగా అయితే నేను చెప్పలేను. సో నేను వచ్చేసి ఫస్ట్ లిస్ట్ నుంచి లాస్ట్ లిస్ట్ వరకు కొంచెం ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నాను. సో కట్ ఆఫ్ ఎంత ఉంటుందని. సో కొంచెం 1-3% అనేది ఇటు అటు అవ్వచ్చు. ఒకవేళ వేకెన్సీస్ తక్కువ వచ్చాయనుకో మాత్రం కట్ ఆఫ్ అనేది హై పీక్స్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ కట్ ఆఫ్ వేకెన్సీస్ కానీ ఎక్కువ వచ్చి మ్యాక్సిమం అప్లికేషన్ పెరిగినా అప్లికేషన్ అంతేం ఉండదు. బట్ వేకెన్సీస్ ఎక్కువ వస్తే మాత్రం దీనికి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, లేదా కట్ ఆఫ్ ఇంతనే ఉంటుంది. మన వేకెన్సీస్ మాత్రం తక్కువ వస్తే మాత్రం కట్ ఆఫ్ అనేది హై వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ కట్ ఆఫ్ గురించి. సో ఇంకా నోటిఫికేషన్ వస్తూ ఉంటే ఇంకా నేను చెప్తూ ఉంటాను ఏ స్టేట్స్కి ఎంత వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయని దాని గురించి. సో ఇలాంటి జీడిఎస్ లేదా పోస్ట్ ఆఫీస్ గురించి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రెగ్యులర్గా మన ఛానల్కి అప్డేట్ చేస్తూ ఉండండి. సో నేనైతే జీడిఎస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ కట్ ఆఫ్ గురించి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూజ్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేసుకోండి.